బాధపడుకో హారిక. ఆ భగవంతుడు మనకి అన్యాయం చేయడు. త్వరలోనే మనం తల్లిదండ్రులం అవుతాం. అది కాదండి, బాబుని చూస్తుంటే ఎందుకు నాకు అదోలా అనిపిస్తుంది. ఏదో బంధం ఉన్నట్టుగా, ఎప్పుడు అనుబంధం పెనవేసుకున్నట్టుగా అనిపిస్తుంది. హారిక, నువ్వు ఈ మధ్య పుట్టి చనిపోయిన బాబు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అందుకే ఆ బాబుని చూసినప్పుడు నీకలా అనిపించినట్టుంది. లేదు తరుణ్, బాబు కూడా నా వైపు చాలా ప్రేమగా చూశాడు. నా దగ్గరకు రావాలని చేతులు కూడా చాపాడు. ఇంతలోనే వాళ్ళమ్మ వచ్చి ఆ బాబుని నన్ను ఎత్తుకొనివ్వకుండా తీసుకెళ్లిపోయింది. అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది తరుణ్. నీ కడుపు కోతని నేను అర్థం చేసుకోగలను హారిక. బాధపడుకో, త్వరలోనే నువ్వు అమ్మ అని పిలిపించుకుంటావు. రేపు కోర్టులో జరగబోయే వాయిదాకి మనం వెళ్ళాలి. ఉషకి దగ్గరుండి ధైర్యం చెప్పాలి. వద్దండి, మీరున్న పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళొద్దని, ఎలాంటి ప్రయాణాలు చేయొద్దని డాక్టర్ గారు చెప్పారు. కావాలంటే మీ ఆరోగ్యం కొంచెం కుదుట పడిన తర్వాత వెళ్ళి ఉషను కలిసొద్దాంలేండి. లేదు రాధా, నాకెందుకో ఇవ్వాళ్లే ఉషను చూడాలనిపిస్తుంది. పద వెళ్దాం. మీరెప్పుడు ఇంతేనండి. మీ వాదన మీరే కాని పక్కవాళ్ల మాట పట్టించుకోరు. మీకంతగా ఉషను చూడాలనిపిస్తే ఇప్పుడే వీడియో కాల్ చేస్తాను, చూడండి. అమ్మా ఉషా, ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నాన్న ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా, కానీ మీ నాన్నగారి ఆరోగ్యమే అంతంత మాత్రంగా ఉంది. డాక్టర్ గారు కూడా ఎక్కువగా రెస్ట్ తీసుకోమని చెప్పారు. కానీ ఆయన నిన్ను చూడాలని ఉందంటూ నీ దగ్గరకు వస్తానని పట్టుబడుతున్నారు. ఒకసారి మాట్లాడమ్మా. ఎలా ఉన్నావు తల్లి? నేను బానే ఉన్నాను నాన్న. మిమ్మల్ని చూస్తేనే ఆరోగ్యం సరిగ్గా లేదని తెలుస్తోంది. టైంకి మందులు వేసుకుంటూ ఎక్కువగా రెస్ట్ తీసుకోండి. నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించేదే కానీ బాగుపడేది కాదమ్మా. నాకెందుకో నిన్ను చూడాలనిపిస్తోంది. ఇప్పుడు చూస్తున్నావుగా నాన్న, డాక్టర్ గారు చెప్పినట్టు ఈ టైంలో మీరు ప్రయాణాలు చేయడం కరెక్ట్ కాదు. అలా కాదమ్మా, నాకు నిన్ను నేరుగా చూడాలనుందమ్మా. కోర్టు సమస్యలతో బాధపడుతున్న నిన్ను ఓదార్చాలని ఉంది. నాకేం కాదు నాన్న, మీరు ధైర్యంగా ఉండండి. ఈ కోర్టు వాయిదా అయ్యాక నేనే మన ఇంటికి వస్తాను. మీతో కొన్ని రోజులు ఉంటాను. అప్పటి వరకు నేను ఉండాలి కదమ్మా. అలా మాట్లాడకండి నాన్న. మీరు నిండు నూరేళ్ళు మాతోనే ఉంటారు. మీరెప్పుడు నేను మీ అమ్మలా ఉంటానని అంటారు కదా, మరి ఇప్పుడు మీ అమ్మని చెప్తున్నాను. నా మాట కూడా వినరా? నీ కడుపున నీ కొడుగ్గా పుట్టినప్పుడు వింటానమ్మా. అంతవరకు మీరంతా నా మాటే వినాలి. ఆ రోజు కోర్టులో ఉషా కిరణ్మయిలో నిజాయితీ అనే ముసుగేసుకొని తప్పించుకున్నారు. అందుకే ఈరోజు నేను ఆ ముసుగుని తీసేయాలనుకుంటున్నాను. అయితే ఈసారి ఆ ఉషాని కిరణ్మయిలను ఎలా ఇరికించాలో కూడా మీరే చెప్పండి మేడం. నిషా, ఈరోజు కోర్టులో మొదటి పావు కదపాల్సిందే నువ్వే. ఏం చేయాలో చెప్పక్క. చెప్తాను. ఆ ఉషా తనకి పిల్లలు పుట్టరని
ఆ కిరణ్మయ్యకి ఎందుకు చెప్పిందో తెలుసా? ఎందుకంటే ఆ నిజం తెలిసిన కిరణ్ తను అసమర్థుడు అన్న విషయం బయటికి చెప్తే విడాకులిస్తానని ఉషని బెదిరించాడు కాబట్టి. దాంతో పేదింటి నుంచొచ్చిన తన భార్య ఉషని బెదిరించి, నువ్వు పిల్లల్ని కనలేవని మా అమ్మతో అబద్ధం చెప్పాలి, లేదంటే నీకు విడాకులిచ్చి రోడ్డు మీద పడేస్తానని బెదిరించాడు. అలా బెదిరించేసరికి ఏ దిక్కులేని ఉష భర్త మాట కాదనిలేక ఆ అపవాదని తన మీద వేసుకుంది. ఇలా మీరు కోర్టులో వాదించాలి. మేడం, అంటే ఉషా అబద్ధం చెప్పిందని అంటారా? ఎగ్జాక్ట్లీ. కిరణ్ ఎప్పటినుంచో నిషాని ప్రేమిస్తున్నాడు. కానీ తన ఇంట్లో పిల్లలు పుట్టరని తన మీద నింద వేసుకున్న ఉష ఉంది కాబట్టి నిషా ద్వారా తను తండ్రి కాగలనని నిరూపించుకోవడానికి ఉష పర్మిషన్తోనే నిషాతో బంధాన్ని పెంచుకున్నాడు. అంటే దానర్థం నిషా ఒక అక్రమ సంబంధం కాదు, అదొక పక్కా ఒప్పందం. ఇప్పుడు నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైందా? అర్థమైంది మేడం. నువ్వు చెప్పింది చాలా బాగుందక్క. కానీ కిరణ్కి పిల్లలు పుడతారు అని మనం చెప్తున్నది అబద్ధమని మెడికల్ రిపోర్ట్స్లో తేలితే? చూడు నిషా, నేను చెప్పిందంతా అబద్ధమని నాకు తెలుసు, మీ ఇద్దరికీ తెలుసు. కానీ లోకానికి తెలీదు కదా. అందుకే ఇప్పుడు నేను చెప్పిన ఈ అబద్ధాన్ని మీరు కోర్టులో నిజమని నమ్మించాలి. దానికోసం సాక్ష్యాలు లేకపోతే పుట్టించండి, ఆధారాలు లేకపోతే సృష్టించండి. లాయర్ గారు, నటించడం నిషా వంతైతే దాన్ని నమ్మించేలా వాదించడం మీ వంతు. ఈసారి ఆ కోర్టు బోన్లో నువ్వు స్పృహ తప్పడం కాదు, ఉషా కిరణ్మయ్యలకి ఊపిరాడకుండా చేయాలి. అద్భుతం అక్క. ఈ పాయింట్తో ఉష వ్యక్తిత్వాన్నే చంపేయొచ్చు. అత్తాకోడళ్లు కలిసి ఒక ఆడదాన్ని ఎలా మోసం చేశారో వివరించి జడ్జి గారి దగ్గర సింపతి కొట్టేయొచ్చు. అవును నిషా, ఇక్కడ ఎదుటివాడిని పడగొట్టడం ఒకెత్తైతే వాణ్ణి మళ్ళీ లేవకుండా తొక్కేయడం మరో ఎత్తు. ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయండి. యువర్ ఆనర్, ఇప్పటి వరకు మనం విన్నది ఒక ఎత్తు, ఇప్పుడు నేను చెప్పబోయేది మరో ఎత్తు. ఈ కేసులో కిరణ్ కేవలం ఒక నిందితుడు మాత్రమే కాదు, ఒక క్రిమినల్ ప్లానర్ కూడా. అసలు ఉషా తనకి బిడ్డలు పుట్టారని కిరణ్మయ్య గారితో ఎందుకు చెప్పారో తెలుసా? ఎందుకంటే ఆడపిల్లకు గర్భం అనేది ప్రకృతి ఇచ్చిన వరం. కానీ ఇక్కడ కిరణ్ దాన్ని తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఆయుధంగా మార్చుకున్నాడు. కిరణ్ తను తండ్రి కాలేననే విషయం లోకానికి తెలిస్తే తన పరువు పోతుందని తన భార్య ఉషని విడాకుల పేరుతో బెదిరించాడు. అబద్ధం.
ఆయన చెప్పిన మాటలన్నీ అబద్ధం యువర్ ఆనర్. నేనెప్పుడూ నా భార్య ఉషని బెదిరించలేదు. లేదు, బెదిరించావు. యువర్ ఆనర్, పిటిషనర్ గారు కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగి నా క్లయింట్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. లేదు యువర్ ఆనర్, నేను అడుగుతున్న ప్రతి ప్రశ్న ఈ కేసుకు ముడిపడి ఉన్నదే. మీ విచారణ కొనసాగించండి. యువర్ ఆనర్, పేద ఇంటి నుంచి వచ్చిన ఒక అమాయకపు అమ్మాయి ఉష. తన సంసారం కూలిపోతుందేమో అన్న భయంతో భర్త పెట్టిన చిత్రహింసలు భరించలేక తన తప్పు లేకపోయినా నేను తల్లిని కాలేను అని అత్తగారితో అబద్ధం చెప్పింది యువర్ ఆనర్. తన భర్త మగాడు అని నిరూపించుకోవడానికే తన అమ్మతనాన్ని త్యాగం చేసింది. లాయర్ గారు, మీరు నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. జరిగిన దాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. అమ్మా, మీరేది చెప్పాలనుకున్నా ఫోన్లోకి వచ్చి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఉషా మెడికల్ రిపోర్ట్స్ విషయంలో నిజం దాచింది. దాన్ని నేను కాదన్ను. కానీ అది నా కొడుకు బెదిరించినందుకు, లేక విడాకులు ఇస్తాడన్న భయంతో కాదు. ఆ నిజం వల్ల తన భర్త గాని భర్త కుటుంబం గాని బాధపడకూడదని నింద తన మీద వేసుకుంది. లోపం తనలో ఉందని చెప్పింది. అయితే మీ కొడుకు కోడల్ని బెదిరించలేదంటారా కిరణ్మయ్య గారు? చూడండి లాయర్ గారు, ఉషా మా ఇంటి దేవత. భర్త తండ్రవ్వాలని, తను సంతోషంగా ఉండాలని కోరుకుందుష. భర్త సంతోషం కోసమే ఇదంతా చేసింది తప్ప వేరే ఉద్దేశం లేదు. యువర్ ఆనర్, సాక్ష్యం తన కొడుక్కి వ్యతిరేకంగా వెళ్తోందని ఈ తల్లి కొత్త నాటకం ఆడుతోంది. అయితే ఆ నాటకాన్ని బయట పెట్టడానికి మీరు అనుమతిస్తే కిరణ్మయ్య గారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ప్రొసీడ్. కిరణ్మయ్య గారు, మీ అబ్బాయి కిరణ్కి మీరు మరో పెళ్లి చేస్తారని బెదిరించినందుకే కదా ఉషా గారు భయపడి నిషాకి తన ఇంట్లో స్థానం ఇచ్చింది? నేను ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే, ఒక భార్య తన భర్త ఇంకో ఆడదాన్ని ఇంట్లోకి తీసుకొచ్చినా సరే సేవ చేస్తోందంటే అది త్యాగం కాదు. తన సంసారాన్ని కాపాడుకోవడానికి మీరు తన మెడ మీద పెట్టిన కత్తి అని అర్థమవుతుంది. అసలు తను నిషా అన్న విషయం నా కొడుకు కిరణ్కి ముందు తెలీదు. అంతేకాకుండా భర్త ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చిన ఉష ఎందుకు సేవ చేసింది అంటే అది ఉషకి నా కొడుకు మీద ఉన్న నమ్మకం. సరే, మీ వాదన ప్రకారమే వద్దాం. తను నిషా అని ముందు మీ అబ్బాయికి తెలియదు అనుకుందాం. కానీ మీ అబ్బాయికి పిల్లలు పుట్టే అర్హత లేదని మీ కోడలు మీతో చెప్పింది కదా. మరి అలాంటప్పుడు పిల్లలు పుట్టే అర్హత లేని మీ అబ్బాయికి మరో ఆడపిల్లకి తల్లిని చేసే అర్హత ఎలా వచ్చిందని మీకు అనుమానం కలగలేదా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి కిరణ్మయ్య గారు, మీ అబ్బాయికి మరో ఆడపిల్లని తల్లిని చేసే అర్హత ఎలా వచ్చిందని మీకు అనుమానం కలగలేదా? యువర్ ఆనర్, అది సాధ్యమేనని నా స్నేహితురాలు డాక్టర్ సుప్రియ చెప్పింది.
లేదు యువర్ ఆనర్, హాస్పిటల్లో డాక్టర్ చేత కూడా కిరణ్మయ్య గారు అబద్ధం చెప్పించారు. అసలు వైద్యం అనేది జబ్బుని నయం చేయడానికి వాడాలి, కానీ ఇక్కడ ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వాడుతున్నారు. అంతేకాకుండా పేద ఇంటి నుంచి వచ్చిన ఉషని సమస్యల్లోకి నెట్టి వదిలించుకోవాలనుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? నేను నిజం మాట్లాడుతున్నాను కిరణ్మయ్య గారు. పేదింటి కోడలు కంటే డబ్బున్న నిషాని కోడలుగా చేసుకోవడం మీకిష్టం. అందుకే కిరణ్ పెళ్లికి ముందు కూడా మీరు ఉషని కాదన్నారు. కిరణ్కి ఉషతో జరిగిన పెళ్లి మీకు ఇష్టం లేక మీ ఆయన తేజ గారితో గొడవ కూడా పడ్డారు. యువర్ ఆనర్, మన దేశంలో ప్రతి ఏటా వేల మంది అమ్మాయిలు ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో మోసపోతున్నారు. కానీ ఈ కేసు వాటన్నిటికంటే భిన్నమైనది. ఎందుకంటే ఇక్కడ మోసం చేసింది కేవలం ఒక కొడుకు మాత్రమే కాదు, ఆ కొడుకుని కన్న తల్లి కూడా. మీరు చెప్తున్నదంతా అబద్ధం కట్టు కదా. మా అత్తయ్య గారి మీద మీరు వేస్తున్న ఈ నిందలన్నీ వట్టి మాటలు. అమ్మా, మీరేం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. యువర్ ఆనర్, నేను నిషాని మా ఇంటికి తీసుకురావడానికి అంగీకరించింది, ఆమెకు సేవలు చేసింది మా అత్తయ్య గారు చెప్పారనో లేక విడాకుల భయంతోనో కాదు. నా భర్త మాటని కాదనలేక. జరిగిన తప్పుకి ప్రాయశ్చిత్తం కావాలని నా లోపలున్న బాధను దిగమింగుకుంటూ నా బిడ్డ కోసం సేవలు చేశాను. దానికి తోడు నా కడుపు పండలేదన్న ఆవేదన కంటే నా భర్త చేసిన తప్పుకి ఒక నిండు ప్రాణం రోడ్డున పడకూడదన్న తపనే నన్ను ఆ సేవ చేసేలా చేసింది. అద్భుతంగా నటిస్తున్నారు ఉషా గారు. చూడండి యువర్ ఆనర్, మొదట్లో బిడ్డ కోసం సరే అన్న ఉషా ఆ తర్వాత కట్టుకున్న భర్త అత్తయ్య కలిసి తనను బయటకు సాగనంపడానికి ప్లాన్ చేస్తున్నారని గ్రహించింది. అందుకే అంతవరకు ఓపిక పట్టి కిరణ్ పల్లవిల పెళ్లిలో తాళి తెంపి కొత్త డ్రామా మొదలుపెట్టింది. అందులో ఏ ఒక్కటి నిజం కాదు. అసలు ఆయన చెప్తున్న మాటల్లో కొంచెం కూడా నిజం లేదు. ఆయన నేను పరువు తీయాలనుకుంటే నిషా ఇంట్లో అడుగు పెట్టిన రోజే తీసేదాన్ని. కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే నాకు అలాంటి ఆలోచనే లేదు. అంతేకాకుండా తాళి తెంపడం అనేది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అలాంటిది నేను డ్రామాలాడి నా గౌరవాన్ని పోగొట్టుకోవాలని ఎందుకు అనుకుంటాను? ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల అయినా సరే కట్టుకున్న భర్త ఇంకో ఆడపిల్లను ఇంటికి తీసుకొస్తే భరిస్తుందా? ఏ భార్య అయినా తన సవతిని తన ఇంట్లోకి ఆహ్వానిస్తుందా? సేవలు చేస్తుందా? నేను భరించాను. ఎందుకంటే నా భర్తని నేను అంత ప్రేమించాను కాబట్టి.
ప్రేమ ముందు నా బాధ చిన్నదైపోయింది. ఆయన వల్ల జరిగిన తప్పుకి ఆ బిడ్డ అనాథ కాకూడదని నా ప్రేమని త్యాగం చేశాను. ఇన్ని చెప్తున్నారు సరే, మీ వారి మీద మీకు అపారమైన నమ్మకం ఉంటే అసలు నిషా కడుపులో ఉన్నది మీ వారి బిడ్డే అని ఎప్పుడైనా DNA టెస్ట్ చేయమని అడిగారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. పిటిషనర్ గారు అడుగుతున్న ప్రశ్న కేవలం అసంబద్ధం మాత్రమే కాదు, ఒక ఇల్లాలు తన భర్త మీద పెట్టుకున్న నమ్మకాన్ని అవమానించడమే. చూడండి, నమ్మకంతో కోర్టులు నడవు, సాక్ష్యాలతో నడుస్తాయని మీరు మర్చిపోయారనుకుంటాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి ఉషా గారు, ఆ బిడ్డ మీ భర్త రక్తమే అని మీరు గుడ్డిగా నమ్మారా? లేక ఆ బిడ్డని అడ్డుపెట్టుకుని దిశాని ఇంట్లోకి రప్పించి ఆ తర్వాత తనని ఎలాగోలా బయటికి పంపించాలని ప్లాన్ చేశారా? నీ కళ్ళల్లో నీళ్లు తెప్పించిన ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టను. అయితే నిన్నటి అబద్ధాన్ని ఇవాళ నిజం చేసే అవకాశం మీ ముందుందంటే మీరు DNA టెస్ట్కి అంగీకరిస్తారా? ఇప్పటికైనా ఒప్పుకోండి. నిషా తన స్వార్థం కోసం ఆడుతున్న ఈ నాటకాన్ని ఇకనైనా ఆపండి. తను చేసిన మోసం గురించి అందరికీ తెలిసేలా చెయ్యండి.